నిత్యము వినుచుందురు కానీ గ్రహింపరు, నిత్యము చూచుందురు కానీ తెలుసుకొనకుందురు అని అంటూ ఉన్నారు. నీవు చదువునది నువ్వు గ్రహిస్తున్నావా అంటే ఎవరైనా వివరిస్తేనే కదా తెలుసుకునేకి అవుతుంది అని నపుంసకుడు కూడా అన్నారు. మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం, కానీ ఆత్మీకమైన విషయాల మర్మాలు మనకు చాలా వరకు అర్థం కావు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. 119వ కీర్తన 18వ వచనం ప్రకారం, ప్రభువా నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా మనోనేత్రాలు తెరువుము అనాలి. మన మనోనేత్రాలు తెరవబడితేనే అర్థమయ్యేది. పిలుపులతో అంటున్నాడు, మీ మనోనేత్రములు తెరవబడినందున అని రాయబడింది. మన మనసు యొక్క నేత్రాలు తెరవబడితేనే దేవుని వాక్యాలు మనకు అర్థమో అవే. ఆంధ్ర బస్సులో మంచి తెల్ల బట్టలు వేసుకున్న ఒక పెద్ద ఆయన, తెల్ల పంచి ఏమన్నారు పైన కండువ అన్నీ వేసుకొని కూర్చున్న పెద్ద ఆయన చుట్ట కాలుస్తున్నాడు. డ్రైవర్ వెనకాల కొంచెం వెనక 4-5 సీట్లు వెనకాల కూర్చున్నాడు, చుట్ట కాలుస్తూ ఉన్నాడు. బస్సులో చుట్ట కాలుస్తుంటే చూసిన చదువుకున్న ఒక వ్యక్తి, అయ్యా పెద్ద ఆయన, అంత పెద్ద బోర్డు ఆ మీద రాసిందే, పొగ తాగరాదు చుట్ట తాగరాదు అని రాసిందే కదా, మరి బోర్డు ముందు పెట్టుకొని కూడా చుట్ట తాగుతున్నావే అంటే ఆ పెద్ద ఆయన అన్నాడు, ఇది మరలా చదువు అంటే పొగ తాగరాదు చుట్ట తాగరాదు అని ఉంటే అట్లెందుకు చదువుతావు? నా పాటు నేను గమ్ముగా ఉంటే పొగ తాగరాదు, చుట్ట తాగరాదు, కూర్చోరాదు, తినరాదు అన్నట్టుగా ఉంటే అందును బట్టి నేను తాగుతున్నానయ్యా అని అర్థమవుతుందంటే. కాబట్టి ఆడు మంచి ఉద్దేశానికి తాగొద్దండి అని రాస్తే ఏనేం చేశాడు, గమ్ముగున్న ఆయన తాగుతున్నాడు. అలాగూ చాలాసార్లు మనం దేవుని వాక్యాలను చదువుతుంటాం, కానీ గ్రహించుకుంటూ ఉంటాం. వాక్యంలోకి వెళదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం, 2 కొరింథీ 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. இப்படிப்பட்ட வாக்கு தத்தங்கள் தமக்கு உண்டாயிருக்கிறபடியினால் பிரியமானவர்களே, மாம்சத்திலும் ஆவியிலும் உண்டான எல்லா அசுசியும் நீங்க நம்மை சுத்திகரித்து கொண்டு பரிசுத்தமாக்குதலை தேவ பயத்தோടെ పూర్ణపడుతూ కడவோம். సరే, తెలుగులో ఉంటుంది మెసేజ్, సమయం తక్కువ ఉంది కనుక తమిళ్లో చదివి మళ్ళీ తెలుగులో చదవంటే ఇబ్బంది అవుతుంటుంది. ఎవరైనా తెలుగు చదివేవాళ్ళంటే వాళ్ళ దగ్గర మైక్ పెట్టుకోండి, దయచేసి సహాయం చేయాల్సిందిగా మనం చేస్తున్నా. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులనుగా చేసుకుందాము అన్నాడు. ఈ వాగ్దానములు మనకున్నవి. ఏ వాగ్దానములు? పై వచనాలలో రాయబడింది, నేను వారితో ఉంటా, వారిలో ఉంటా, వారిలో సంచరిస్తా, వారితో ఎల్లప్పుడూ ఉంటాను అని రాయబడిన మాటలను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనతో ఉండి, దేవుని రాజ్యం మనతో ఉండేలాగన, మనము దేవునితో ఉండేలాగన, పరిశుద్ధాత్మేందని ఆనందిస్తూ ఉండేలాగన, ఇక్కడ కళ్ళు మూసినా కూడా దేవుని రాజ్యంలో కళ్ళు తెరిసేలాగన, అన్ని విధాల ఆత్మ సంబంధమైన దీవెనలు పొందుటకు దేవుడు కృపనిస్తున్నాడు. ఆయన మన మధ్యకు రావాలని, మనలో ఉండాలని ఆశిస్తున్నాడు. కనుక ఒక మాట అంటున్నాడు, మీ శరీరమునకును మీ ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకోండి అన్నాడు. 2 పదాలు వాడారు. ఒకటి శరీరమునకు కలిగిన అపవిత్రత, ఆత్మకు కలిగినటువంటి అపవిత్రతను మీరు తొలగించుకోండి అని రాశారు. శరీరానికి తగిన మలినం ఏంటి, ఆత్మకు కలిగిన మలినం ఏంటి అని మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం వచనం 2 మనం చూడగలిగితే, మత్తయి 8:2 ఏమంటున్నాడు అక్కడ? కుష్ఠరోగి ఒకడు వచ్చి, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ఓ ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అనేను. కుష్ఠరోగి ఒకడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. సందర్భమేమి? 3 దినములు నాన్ స్టాప్గా కొండ మీద ప్రభులు వారు అక్కడ చేరి వచ్చిన ప్రజలందరికీ
చక్కని సందేశం అందించాడు. మొదటి రోజు కొద్దిమంది, సెకండ్ రోజు ఇంక ఎక్కువ మంది, మూడు రోజున కొండ నిండిపోయింది. అంత అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్నారు. భోజనం, నీళ్లు కూడా వాళ్ళు అనుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు అద్భుతంగా 5 రొట్లు 2 చిన్న చేపలను ఆశీర్వదించి 15,000 మంది తిని ఇంకా 12 గంపలు మిగిలేటట్లుగా చేస్తే, ఆయన ప్రసంగం కానీ చేసిన అద్భుతం కానీ చూసి నమ్మిన కుష్ఠరోగి ఒకడు ఏ కొండ చాటునో ఏ గుహలోనో దాక్కుని ఉన్న ఆయన యేసు ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఆడు 2 అడుగులు వేస్తే ప్రభు 4 అడుగులు వేసి ముందుకు వచ్చాడు. ఆడు 4 అడుగులు దోక్కుంటూ వస్తే యేసు ప్రభులు వారు 8 అడుగులతో అతని దగ్గరకు వచ్చాడు. అంటే ఏమో అడగడానికి వచ్చినట్టుగా ఉంది. అప్పుడు ప్రభు, ఏం కావాలి నాయనా నీకు? యేసయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. ఎవరైనా? కుష్ఠరోగి అన్నాడు. కుష్ఠరోగము రోగములలో పెద్ద రోగం. ఆ రోజుల్లో దానికి పాప రోగము అని పేర్లు పెట్టి ఉన్నారు. గేహాజీ తెచ్చుకున్నాడు. చేయరాని తప్పు చేయబట్టి కుష్ఠరోగము తెచ్చుకున్నారు. కుష్ఠరోగులను ఆ రోజుల్లో పాపిష్టి మనిషి, నీచుడు, అసహ్యుడు, అపవిత్రుడు, శాపగ్రస్తుడు అని చెప్పి ఊరు నుండి వెలివేస్తారు. కుటుంబంలో నుంచి వెలివేస్తారు, గ్రామంలో నుంచి వెలివేస్తారు. ఊరు నుండి వెలివేస్తే ఎక్కడో అడవుల్లో, కొండల్లో, కోణల్లో ఉంటూ ఆ దారిని పోతున్నటువంటి ప్రయాణికుల దగ్గర దూరం నుంచి కేకలు వేసి, అయ్యా అంత అన్నం పెట్టండి, అయ్యా అంత రొట్టె ఇవ్వండి, అయ్యా అంత ఆహారం ఇవ్వండి అని అడుక్కొని తినేంత పరిస్థితే కానీ ఊర్లోకి వచ్చేదానికి ఏ అవకాశము లేదు. అలాంటి వ్యక్తి యేసు ప్రభులు వారిని ఏమంటున్నాడంటే, నీవు నన్ను శుద్ధి చేస్తే నా ఇంటికి పోతా ప్రభా, నా గ్రామంలోనికి పోతానయ్యా, సమాజంలోనికి పోతా ప్రభా, సంఘంలోనికి పోతా ప్రభా, నన్ను కనికరించువా, నా పాపం వల్ల నేను ఈ రోగం తెచ్చుకున్నానయ్యా, ఈ రోగాన్ని బట్టి నేను సమాజంలోకి వెళ్ళలేకపోతున్నాను అని అన్నాడు. శరీరానికి కలిగిన అపవిత్రమైన జబ్బు అక్కడ చూస్తున్నాం. కుష్ఠరోగి. మనలో ఎవరు కుష్ఠరోగులు లేకపోవచ్చు ఈరోజు, కానీ ఎన్నో ఆత్మ సంబంధమైన రోగాలతో మనం బాధపడుతూ ఉండొచ్చు. ప్రేమైన దేవుని జనాంగమా, మనకు వచ్చినటువంటి బలహీనతలు కానీ, మనకు వచ్చినటువంటి ఏ విధమైనటువంటి శోధన కానీ, దానికి కారణం మనం తెలుసుకొని ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీవు మనసు పెడితే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అడుగుతూ ఉన్నాడు. 51వ కీర్తన మొదటి 2 వచనాలు చూస్తే, 51వ కీర్తన మొదటి 2 వచనాలు చూస్తే ఏమన్నాడు చూడండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయుము, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఇది కూడా ప్రార్థనే. ఎవరు చేశారు ఈ ప్రార్థన? దావీదు చేస్తున్నాడు. రాజైన దావీదు చేస్తున్నాడు. ఆయనకి ఏ జబ్బు గిబ్బు ఏది లేదు, కానీ ఆయన అంతరాత్మ అతన్ని ఏం చేస్తుంటే నొక్కు చెబుతుంది, రాయ్ నువ్వు అన్యాయంగా తప్పు చేశావు, అన్యాయంగా ఒక హత్య కూడా చేశావు, ఒక ఆయనను చంపావు, ఒక ఆమెను విధవరాలకు చేశావు, కలంకం తెచ్చిపెట్టుకున్నావు, నువ్వు దేవుని సముఖంలో నిలబడడానికి ఏమాత్రం యోగ్యత నీకు లేదు. ఇంక మీద నువ్వు చేసే ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు. ఎందుకంటే ఆయనకు నీవు చేసిన దోషములు పెద్ద అడ్డుగోడగా వచ్చాయి. ఇది తెలుసుకున్న దావీదు ఇక్కడ ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా హృదయము పాపంతో నిండిపోయిందయ్యా, నా ఆత్మ ఇదిగో మలినమైపోయింది ప్రభువా, నన్ను కరుణించువా అని ఈ ఇరువురు ప్రార్థన చేస్తున్నారు. మనమైతే ఈ రోజుల్లో శ్రమల దినాలను పాటిస్తూ ఉన్నాం. ప్రతిరోజు దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రతిరోజు వాక్యం వింటున్నాం. వాక్యం వింటున్న మనం ఎఫెసీ 5:26 ప్రకారం వాక్యం అనే ఉదక స్నానముతో మనము శుద్ధి చేయబడాలి. ఉదక స్నానము అన్నారు. ఆ రోజులో చాకలి వారు చాలా గలీజైనటువంటి బట్టలను ఆ పెద్ద కుండలోనో బాండ్లలోనో ఆ వేడి నీళ్ళలో దానికి సంబంధించిన సోపు ఏదో వేసి నైట్ అంతా బాగా ఉడకబెడితే దాంట్లో ఉన్న మస్ట్ అంతా కూడా దిగి వస్తే దాన్ని బండకు వేసి ఆ బట్టలు బండకు వేసి బాతే ఆ బట్టలు తెల్లగా పరిశుద్ధము అవుతాయి. మనం ఒక్క రోజులోనే మారుమనసు పొందలేము, ఒక్క రోజులో దిద్దుబాటు కలగలేము. కాబట్టి ఈ 40 రోజులలో ఏమైనా కొంచెం శుద్ధి అవుతారా అన్న ఆశతో పాస్టర్ గారు మీకు ఈ గుడికలను ఏర్పాటు చేస్తున్నారు. సరే, దేవుని నామమునకు స్తోత్రం. ప్రభు అన్నాడు, మీ శరీరమునకును మీ ఆత్మకును కలిగిన మాలిన్యము నుండి మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకోండి.
శారీరక సంబంధానికి రోగానికి సంబంధించినటువంటి పరిస్థితిలో కుష్ఠరోగి వచ్చి అడిగాడు. ఆత్మ సంబంధమైన బలహీనతను బట్టి దావీదు వచ్చి అడిగాడు, మరి మనల్ని మనం పరిశుద్ధపరచుకుందామా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు చూడగలిగితే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు, మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి, కీడు చేయటం మానండి, మేలు చేయ నేర్చుకోండి, న్యాయం జాగ్రత్తగా విచారించండి, హింసించబడు వారిని విడిపించండి, తండ్రి లేని వానికి నీ న్యాయము తీర్చండి, విధవరాలి పక్షముగా వాదించండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి, మిమ్మల్ని మీరు కడుక్కోండి. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని వాక్యం అంటుంది మిమ్మును మీరు కడుక్కొని శుద్ధి చేసుకోండి అన్నారు. మనం కడుక్కోవాలంట. స్నానాల ద్వారా కాదు, రకరకాల సబ్బుల ద్వారా కాదు, మంచి నీళ్ళ ద్వారా కాదు. దేవుని వాక్యం అంటుంది వాక్యము చేత మిమ్మును మీరు కడుక్కోండి అని అంటున్నారు. మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ హృదయము శుద్ధి కావాలి దేవుని వాక్యం ద్వారా అని అన్నారు. మరి శుద్ధి చేసుకుందామా? ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14 వచనం, ఇర్మియా 4:14 అంటాడు ఒక మాట, యెరూషలేమా నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకునము, ఎన్నాళ్ళ వరకు దుష్టాభిప్రాయములు నీవు కలిగి ఉందువు. మన పేర్లకు రాసుకుందాం, యెరూషలేమా అనే చోట మన పేరు రాసుకుందాం. నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకో. ఎన్నాళ్ళ వరకు దుష్ట అభిప్రాయం నీ మనసులో ఉంటుంది, చెడుతనమును కడిగి వేసుకో అన్నారు. చెడుతనాన్ని కడిగి వేసుకో, తీసివేసుకో. అది నీ శరీరానికి మంచిది కాదు, నీ ఆత్మ సంబంధమైన జీవితానికి మంచిది కాదు అన్నాడు. చెడుతనం, నీ హృదయంలో దుష్టాభిప్రాయం ఎంతకాలం ఉంచుకుంటావు అన్నాడు. చెడుతనం ఏంటి? చెడుతనం మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తున్నప్పుడు, మార్కు 7:21 టకటకటక మార్కు 7:21లో ఏంటంటున్నారు, లోపల నుండి అనగా మనుష్యుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మస్తరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్ర పరచును. ఇవి బయటకు కనబడవు, కానీ హృదయము లోపల ఉండి మనుషుని అపవిత్ర పరుస్తున్నాయి. మన చూపును బట్టే, ముఖ కవలికలను బట్టే, ముఖంలో ఉండే స్వభావాలను బట్టే ఇతను మంచివాడా చెడ్డవాడా అని కూడా చాలామంది అట్టే చెప్పగలరు. ఒక పెద్ద ఆయన అంటాడు, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నారు. అంటే నీ హృదయం ఎటువంటిదో నీ ముఖం చూసే చెప్పవచ్చు. ఏరా దొంగ చూపు, ఏరా అలాంటి చూపు అన్నట్టుగా అంటారుగా కొంతమంది. మనస్సు బాగులేదు కనుక ఆ విధంగా హెచ్చరిస్తుంటారు. కాబట్టి ఈ చెడుతనాన్ని హృదయంలో నుంచి తీసివేసుకో. యోబు గ్రంథం 20వ అధ్యాయంలో ఇంకొక చెడుతనాన్ని గురించి చెప్తాడు. యోబు గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం, వారి ఎముకలలో యవ్వన బలము నిండి ఉండను కానీ అది కూడా వారితో పాటు మంటిలో పండుకుంటుంది. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను కనుక నాలుక కింద దాన్ని దాచిపెట్టారు, దాన్ని పోనీయకుండా భద్రము చేసుకున్నారు, నోట దాన్ని ఉంచుకున్నారు. వారి కడుపులో వారి ఆహారం పులిసిపోతుంది, అది వారి లోపట నాగుపాముల విషమవుతుంది. ధనాన్ని మింగివేశారు కానీ దేవుడు దాన్ని మరలా కక్కి వేస్తాడు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కిస్తాడు. కట్లపాముల విషమును వాళ్ళు పీలుస్తున్నారు, నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను కానీ వెన్నపూసను కానీ వారు చూసి సంతోషించరు. దేని కొరకు కష్టపడి సంపాదించినారో దానిని అనుభవింపక మరలా దేనికొక శరీరాన్ని పాడు చేసేదానికి అప్పగిస్తున్నారు అన్నారు. చెడ్డ అలవాటు, చెడ్డ స్వభావం వల్ల మానవుడు అనారోగ్యం తెచ్చుకొని అన్నిటికీ దూరం అయిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆత్మలో, మన ఆత్మలో పాపం ఉన్నదా, మాలిన్యం ఉన్నదా, మన శరీరానికి మాలిన్యం అంటుకున్నదా, దానిని మనం ఏం చేయాలంట? శుద్ధి చేసుకోవాలి. కుష్ఠరోగి రైట్ పర్సన్ దగ్గరకు వచ్చాడు, చక్కగా విన్నాడు. విని యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు. అన్ని వేల మంది విన్న వారిలో ఇతను ఒక్కడు ప్రతిస్పందిస్తూ నేరుగా ప్రభు దగ్గరకు వస్తున్నాడు. అయ్యా
నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఓ పెద్ద ఆయన అంటాడు, రీడింగ్ వితౌట్ రిఫ్లెక్టింగ్ లైక్ ఈటింగ్ వితౌట్ డైజెస్టింగ్ అని. ఇంతంత తింటారు, జీర్ణం చేసుకోరు. చదువుతున్నారు, దానికి ప్రతిక్రియ మనలో కనబడకపోతే, వాక్యం వింటున్నారు, దాంట్లో ప్రతిక్రియ మనలో కనబడకపోతే విని ఏమి ప్రయోజనం, చదివి ఏం ప్రయోజనం అన్నారు. అన్ని వేల మంది విన్నవారిలో కుష్ఠరోగి ఒక్కడు మాత్రం యేసుప్రభువులో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి అడుగుతున్నాడు, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని. బాధ ఎంత బాధ అంటే, ఒక పాట రూపంలో పెద్ద ఆయన రాస్తాడు, చెప్పలేను నా బాధ యేసునాదా, నా కాళ్ళు చేతులు చూడు యేసునాదా, కొరుకుడు పుండ్లన్నీ యేసునాదా, నా అరపాదములు తినేను యేసునాదా, తిండి ఎంత దొరికితే యేసునాదా, అది తిన్నుటకైనా చేయలేదు యేసునాదా, ఏ ఊరిలో నేనుండరాదు యేసునాదా, ఏ దారిలోన నడవరాదు యేసునాదా. ఎంత బాధ చూడండి. మనం ఒక మాంసం ముక్క అయితే ఇట్లా 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 తిప్పి తిప్పి తింటాం, రుచికరమైన తింటాం, తేనె ఇట్లా అడుగుని నాకుంటాం, ఆ కూర మిగిలిందంటే రుచిగా ఉంటే నాకుంటాం, చెయ్యంత నాకుంటాం. వాళ్ళకి అదన్నా ఉందా? కొడుకుడు పుండ్లన్నీ తినిపోయిన పరిస్థితులు అతను ఉన్నాడు. దేవుని జనాంగమా, ఊరికి ఇంటికి సమాజానికి దూరంగా ఉన్నాడు అతను. ఈ రోజులు చాలామంది కూడా ఏదో చేయరాని తప్పు చేసి, చేయరాని అప్పులు చేసుకొని ఊర్లోకి రాలేక ఎక్కడో ఉండి ఏ సొగంబొద్దు రాత్రుల్లోనో, ఏ నడి రాత్రి జాములను, ఏ అడవిలోనో, కొండలలోనో వాళ్ళ కుటుంబాలు కలుసుకున్న వారు ఎంతమంది లేకపోలేదు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడగగలిగితే ఆయన క్షమించి మిమ్మల్ని స్వస్థపరచగలరని చెప్పడానికి ఇష్టపడుతున్నారు. ఆయన క్షమించలేని ఘోర పాపి ఏ ఒక్కరు కూడా లేరు అని చెప్పడానికి ప్రభుపేట మనం చేసుకుంటున్నాం. చూడండి, అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం వచనం 22:16. క్షమించండి, అపొస్తలుల కార్యం 22:16. నీవు తడవచేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపములు కడుగు వేసుకొనమని చెప్పెను. ఎందుకు తడవ చేస్తావు? రేపని ఎందుకు ముందుకు సాగిస్తావు? ఈ రోజే మారు మనసు పొందు, ఈ రోజే ఒప్పుకో, ఈ రోజే నీ పాపం కడిగి వేయబడినట్లు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకోరాదా? బాగా ఊరబెట్టి ఉతికిన బట్టను నీళ్ళల్లో ముంచితే ఏమంటారు? నీళ్ళలో ముంచబడిన బట్టను పైకి తీస్తే మురికంతా అందులోనూ మునిగిపోయి ఏమవుతండి? పరిశుద్ధమైన బట్ట బయటకు వస్తుంది. నువ్వు పరిశుద్ధమైన బట్టగా బయటకు వచ్చావా, ఇంకా మలినంతో నిండి ఉన్నావా అన్నదాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఊర్లో ఒక సహోదరుడికి బాప్తిసం ఇస్తున్నారు. విశాలమైన ట్యాంకు, తెల్లగా ఉంది, అరికాళ్ళు కూడా కనపడుతున్నాయి, గ్రౌండ్ కూడా బాగా క్లీన్ కనపడుతుంది ఆ బాప్తిసం ట్యాంకులో. పాస్టర్ గారు ఆ వ్యక్తికి బాప్తిసం ఇచ్చి అలాగ పైకి లేపితే ఒక సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టి, ఆ చైనికైని ప్యాకెట్లు ఉన్నాయి కదండి, అవి నీళ్ళలో తేలాడాయి. అవి నీళ్ళలో తేలాడితే పాస్టర్ గారికి కోపం వచ్చింది. ఏరా, ఇంకా మారవా నువ్వు? ఇంకా సిగరెట్ ప్యాకు, కైని ప్యాకెట్, పాన్పర ప్యాకెట్ అగ్గిపెట్టి జోలో పెట్టుకొని బాప్టిజం తీసుకుంటావా అని అంటే ఆయన వినయముతో అంటున్నాడు, అయ్యగారు అవి నావి కాదయ్యా అన్నాడు. అవి నావి కాదయ్యా అంటే ఇంకా కోపం వచ్చింది పాస్టర్ గారికి. ఏరా, మన ఇద్దరమే ఉన్నాము ఇక్కడ, అవి మునిగి లేస్తే బయటపడ్డాయి, నావి కాదంటావంటే ఆయన అన్నాడు, అయ్యా లోపలికి పోయాడే అప్పుడే, అవి అతని అయ్యా, నావి కాదు. అవి రమేష్వయ్యా, లోకేష్వి కాదు. పాత మనిషి చచ్చిపోయాడు కదా లోపలికి, అది వాణి కానీ నావి కావు అన్నాడు. ప్రేమను దేవుని జనాంగమా, నీ జీవితం నా జీవితం పాత విడిచిపెట్టి కొత్తగా ఏమన్నా మారుంటే అంతకంటే గొప్ప భాగ్యం ఏది లేదు. యేసు ప్రభు కుష్ఠరోగిని అలా ముట్టుకొని, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము. ఆయన క్షమించలేని ఘోర పాపి, స్వస్థపరచలేని రోగి అంటే ఎవరు కూడా లేరు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చదువుకుందాం. 18 వచ్చిన డైరెక్ట్గా వచ్చేద్దాం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము.
మీ పాపములు రక్తము వల్ల ఎర్రనివైనను అవి హిమం వల్ల తెల్లబడును, కెంపు వల్ల ఎర్రనివైనను గొర్రెబొచ్చు వల్ల తెల్లని వగను. మీరు సమ్మతించి నా మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. హల్లెలూయా. మీరు సమ్మతించి ఈ రోజున మాట విని దిద్దుకున్నారంటే భూమి యొక్క మంచి ఫలాలను మీరు అనుభవిస్తారు. మనం మారు మనసు పొందామనుకోండి, ఆయుష్ పెరిగి ఇంకొంతకాలం భూమి మీద ఉంటాం. భక్తిహీనుల ఆయుష్ లేకపోతుంది. చాలామంది చనిపోతే ఆ ఫోటోల ముందర పండ్లు కాయలు అన్నీ పెడతారు. చచ్చిన ఆయనకు మంచి ఇష్టమైన తిండి తిప్పాలని చెప్పి ఆ గోరీ దగ్గర ఏం పెడతారు? బిర్యానీలన్నీ పెడతారు. ఆ స్వామి ఏమన్నా మందు పాట అయితే బాటిల్ కూడా, తలా ఒక బాటిల్ కూడా పెడతారు. లోపల ఉన్న మనిషి ఏమైనా వచ్చి తని తాగుతాడా? లేదే. బతికుంటే ఏమైతాం? అన్నీ నీ ముందు పెట్టిన అన్నీ కూడా తింటాం. ప్రభు పిలుస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు రక్తములాగా ఎర్రగా ఉన్నా, నవరత్నాలలో కెంపు రత్నమైన ఆ యొక్క డైమండ్, రూబీ డైమండ్ లాగా ఎర్రగా ఉన్నా కూడా నేను పరిశుద్ధపరుస్తా. రండి మన వివాదము తీర్చుకుందాము, నేను తీరుస్తా. కుష్ఠరోగి దాన్ని సదుపయోగం చేసుకొని ఆయనకున్న శరీర సంబంధమైన రోగాన్ని బాగు చేసుకున్నాం. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని మందిరానికి వస్తున్నాం, మార్పు మనలో కనబడకపోతే ఏ ప్రయోజనం లేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం వచనం 8 మనం చూడగలిగితే, యాకోబు 4:8 యేసుప్రభు యొక్క సహోదరుడైన యాకోబు ఇలా అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఎవరి కోసం పెడుతున్నాడు ఇంత కూడికలు? ఎవరి కోసం ఇన్ని ఆడంబరాలు? ఎవరి కోసం ఇంత భవ్యమైనటువంటి మందిరం? ఎవరి కోసం ఇంత కేకలు పెట్టి వాక్యం చెప్పేదంటే నా కోసం, మన కోసమే. ఇక్కడున్న స్త్రీలలో ఎంతమంది మీ పురుషులు రాలేదో ఆలోచించేయండి. ఎంతమంది మీ యవ్వన కుమార్తెలు రాలేదో ఆలోచించేయండి. వాళ్ళందరినీ కూడా జుట్టు పట్టి తీసుకురండి. ఈరోజు మంది, రేపు మంది కాదు. ద్విమనస్కులారా, ద్వంద్వ మనస్కులారా, వాక్యం ఉన్నప్పుడు అలా కదిలించబడి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా లోక సంబంధంగా ఉండేవాళ్ళారా, మిమ్మల్ని మీరు ఏం చేయాలి? శుద్ధి చేసుకోండి. ద్విమనస్కులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, హృదయాలను పరిశుద్ధపరచుకోండి అని ఒత్తి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన దానికి తగిన ఏ మాలిన్యం ఉన్నా కూడా శుద్ధి చేసుకోవాలని ప్రభు మనతో హెచ్చరిస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం వచనం 7 మనం చూడగలిగితే, అంటే ఆత్మ సంబంధమైన యొక్క శుద్ధి ఏ విధంగా శుద్ధి అవుతుందో మన శరీరానికి ఆత్మ కలిగిన మాలిన్యాన్ని మనం అక్కడ చూద్దాం. ఏమని చూడండి, 6-7 వచనాలు, లేక 5 నుంచి కూడా చదువుతాం. అయ్యో, యెషయా 6:5-6-7, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించినాను, రాజును సైన్యములకు అధిపతిని యెహోవాను కనులార చూశాను. అప్పుడు ఆ శరాపురలు ఒకడు తాను బలిపీఠం నుంచి తీసుకుని వచ్చి కారుతో తీసుకుని నిప్పును చేత పట్టుకొని ఎగిరి నా యొద్దకు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయను, నీ దోషమంతా కూడా తొలగిపోయింది అన్నాడు. హల్లెలూయా. యెషయా దివ్యమైన భవ్యమైన ఒక దర్శనాన్ని పొంది మాట్లాడుతున్నాడు. కోట్ల కొలది దూతలు దేవాది దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో ఆరాధిస్తుంటే ఆ స్థలము, ఆ యొక్క ప్రదేశము, ఆ యొక్క ప్రాంతమంతా కూడా ధవలమైనటువంటి తెల్లగా ఉంటూ అక్కడున్న వారందరూ పరిశుద్ధంగా ఉంటూ దేవుని పరిశుద్ధమైన పెదవులతో ఆరాధిస్తూ ఉంటే అప్పుడు కంపేర్ చేసుకున్నాడు యెషయా. అయ్యో, ఇంత పవిత్రంగా నా నోరు లేదే, ఇంత పవిత్రంగా నా నాలుక లేదే, ఇంత పవిత్రంగా నేను లేనే, వీరు దేవుని ముఖాముఖిగా చూసి ఆయన పాదముల దగ్గర ఆరాధిస్తున్నారే, నేనైతే అపవిత్రమైన పెదవులు గల మనుషులలో జతలో నేనున్నానే. ఒక పెద్ద ఆయన అంటాడు, ఇఫ్ యూ వాంట్ టు నో దట్ ద లైన్ ఈజ్ క్రూక్డ్,
ఆ యొక్క లైను నేరుగా లేదు, ఎక్కడో సొట్టగా ఉంది అని నీకు తెలవాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు నో ద స్ట్రైట్ లైన్ అంటాడు. స్ట్రైట్ లైను తిన్నగా చక్కగా ఉండే లైన్ ఏదో కరెక్ట్గా నువ్వు తెలుసుకోవాలి. ఇది బంగారం కాదు, డూప్లికేట్ బంగారము అని నీకు తెలవాలంటే నువ్వు మొదట ఒరిజినల్ బంగారంను చేతులు పట్టుకొని చూడాలి. మనము వారితో వీరితో పోల్చుకొని ఆరికంటే బాగున్నాను, వీళ్ళకంటే బాగున్నాను అని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని గొప్పగా చెప్పుకోవచ్చేమో, కానీ నిజమైన పరిశుద్ధులతో కంపేర్ చేసుకున్నప్పుడే మన బలహీనతలు బయటకు వచ్చేది. హల్లెలూయా. యెషయా అంతవరకు ఎలా ఉన్నాడో తెలియదు, కానీ ఆ రోజు దర్శనం చూసిన తరువాత నో 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 నేను కరెక్ట్గా లేను, అపవిత్రమైన పెదవులు గలవాడను. మన ప్రాంతంలో ప్రజలందరూ కూడా అదే భాష మాట్లాడతారు, వాళ్ళు కూడా ఊత పదాల్లాగా మధ్యలో ఆ ఊత పదం అని రానే వస్తుంటుంది. ఎప్పుడు మనం స్పష్టమైన భాష మాట్లాడేది, ఎప్పుడు మనం ఆత్మ సంబంధమైన భాష మాట్లాడేది, ఎప్పుడు మన నోట పరిశుద్ధమైన దేవుని వాక్కులు వచ్చేది. 10 పావురాల మధ్యలో ఒక కాకి వచ్చినప్పుడు ఆ 10 పావురాలతో ఆ కాకి తను పోల్చుకున్నప్పుడు తనకే ఏమవుతుంది, సిగ్గు అనిపిస్తుంది. అరే ఆ పావురం ముక్కు ఎంత చిన్నగా బాగుంది, దాని కలర్ ఎంత బాగుంది, దాని తోక ఎంత బాగుంది, దాని అడుగు జాడలు కాళ్ళు ఎంత బాగున్నాయి, ఏంది నా ముక్కు పొడుగ్గా ఉందే, నా తోక పొడుగ్గా ఉందే, నేను నిటారుగా నిలువెల్ల నల్లగా ఉన్నానే, ఇన్ని రోజులు నేనే అందగత్తెను మా వాళ్ళు అనుకున్నాను, కానీ పావురాలకు పోల్చుకున్నప్పుడు నేను కరెక్ట్గా లేనని తెలిసింది. ప్రియమైన దేవుని జనాంగమా, నువ్వు ఎవరితో పోల్చుకొని ముచ్చటిస్తున్నావో మనం పరీక్షించుకోవాలి. యెషయా ఆ దివ్యమైన దర్శనాన్ని చూసి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల మధ్యలో ఉండి నా భాష కూడా మారిపోయిందే అని ఆయన చాలా బాధపడుతున్నాడు. మా సంఘానికి ఒక సహోదరుని పిలిపించారు, తెలిసిన వ్యక్తి, సంఘంలో మామూలుగా పాటలు పడే వ్యక్తి. వాక్యం చెప్పాలని భలే ఆశ, ఎవరు అవకాశం ఇవ్వరు. సరే నా మందిరాన్ని పిలిపించాను, అవకాశం ఇచ్చా. అతను వాక్యం చెబుతుండగా అతని వాక్యాన్ని నేను రికార్డ్ చేశా, మొబైల్లో రికార్డ్ చేసి అంతా అయిన తర్వాత అతనికే వినిపించా. ఆ వాక్యం అయిన తర్వాత అతనికి వినిపిస్తే వాక్యం అంతా బాగా విని మాస్టర్ గారు నా మాటలేనా ఇవి అన్నాడు. అవునండి మీవే అంటే, ఏంది నా భాష ఎంత చండాలంగా ఉంది అన్నాడు. ఏమంట, ఆయన భాష ఆయనకు చూపిస్తే, ఆయన ముఖం ఆయనగా చూపిస్తే అప్పుడు ఏమైంది, ఆయనకు చండాలంగా కనిపిస్తుంది. నేను అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా, వారి మధ్యలో ఉన్నాను అని ఒప్పుకున్నప్పుడు దేవుని దూత ఒకడు ఎగిరి వచ్చి నిప్పులలో నుంచి ఒక కారును తీసుకుని వచ్చి ఆయన నోటికి తగిలించగా ఆ నోటికి లేక పెదవులు తగిన అపవిత్రత వెంటనే తొలగిపోయినట్టుగా అక్కడ చూసిన. ఒళ్ళు కాళ్ళ, మూతి కాళ్ళ, ఏమి కాళ్ళ, ఏమైంది, అపవిత్రత తొలగిపోయింది. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం మనం చూడగలిగితే, యోహాను 15:3లో ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు చూడండి, నేను చెప్పిన ఈ మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులైతిరి. నేను చెప్పిన ఈ మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులైరి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన లోపాలు కనపడుతున్నప్పుడు వాటిని ఒక్కొక్కటే ఒప్పుకొని మనం వాటిని తొలగిస్తూ ఉంటే మనం పవిత్రమవుతూ ఉంటాం, పరిశుద్ధులమవుతూ ఉంటాం. మరి అవుదామా? వాక్యం వింటుంటే ఏదో ఒక మార్పు పొంది ఇక్కడి నుంచి వెళ్ళాలి, కానీ ఇంకా అందులోనే మనము ఉండకూడదని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈరోజు మనమందరం ఇక్కడ కూర్చున్నాము. కారణం ఏంటంటే దేవుని వాక్యం మనల్ని ఏం చేసింది, దిద్దింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. కొరింథీయులకు 6:11, మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. ఒకప్పట్లో మీరు అట్టివారై ఉంటిరి, కానీ యేసుక్రీస్తు నామంలో దేవుని ఆత్మ చేత మీరు కడగబడ్డారు. దేవుని వాక్యము రోజు చెబుతూ వింటూ ఉంటే ఒక్కొక్కటిగా తీసివేసుకొని మనం పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. వాక్యం వింటేగా, దాన్ని అనుసరించి నడుచుకుంటేగా అప్పుడు మనం పవిత్రులుగా చేయబడతాం. ఒక వాక్యం ఇలాగుంది చూడండి, ప్రకటన గ్రంథం
7వ అధ్యాయం, ప్రకటన 7వ అధ్యాయం వచనం 14 మనం చూడగలిగితే, ప్రకటన 7, 13, 14 2 చదువుకుందాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా, అతడు నాతో ఇలాగ చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. హల్లెలూయా. దేని ద్వారా అంట? గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రాలు ఉదుకుకున్నారు. మనలో పవిత్రపరచుటకు శక్తియుతమైన దేవుని రక్తం ద్వారా కడగబడితే మనము పరిశుద్ధపరచబడతాం. లేకపోతే ఈ శరీరం, ఆత్మ ధరించుకున్న ఈ శరీరం మాలిన్యంగా ఉంటే ఆ మాలిన్యాన్ని బట్టి సైతాన్ వచ్చి మన దగ్గరకు వచ్చేస్తాడు. రక్తం చేత కడగబడితే మన జోలికి సైతాను రాడు అని చెప్పడానికి ఇష్టపడతాం. కాబట్టి ప్రభు బల్లలో పాలు పొందే ప్రతి బిడ్డ తప్పు ఒప్పుకొని క్షమాపణ అడిగి ఇంకా దాని జోలికి పోను అని తీర్మానం చేసుకొని బల్లలో పాలు పంపులు పొందితే అంతకంటే గొప్ప భాగ్యం వేరే లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, కుష్ఠరోగి అడిగినట్టుగా, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. క్లీన్ చేసుకున్నాడు. దేవుని నామనికి స్తోత్రం. దావీదు దగ్గరికి వస్తే బాగా ఉన్నాడు, ఐశ్వర్యం ఉంది, అధికారం ఉంది, కింద చాలామంది పనులు ఉన్నారు. ఆయన కోరిన వారు ఆయన దగ్గరకు రావాలి, అటువంటి హోదాలు ఆయన ఉన్నాడు. కానీ ప్రవక్త ఒకరు వచ్చి ఒక ఉదాహరణ చెప్పాడు, ఒక ఉదాహరణ, ఒక కథ చెప్పాడు. ఆ కథ చెప్పినప్పుడు ఆ కథను విన్న దావీదు గుండెలు బద్దలైపోయాయి. అందులో తాను ఉన్నట్టుగా గుర్తించాడు. అంటే ఆ ప్రవక్త ఆయన హెచ్చరించాడు, ఆ వ్యక్తి నువ్వే, ఆ మనిషి నువ్వే అన్నప్పుడు ఒప్పుకొని దిద్దుకున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. మనలో మన తప్పు చూపిస్తే కొంతమంది కోపం వస్తుంది. కానీ దేవుని వాక్యం అంటది, భక్తిహీనుడు తన ముఖంను మార్చుకొనును, యథార్థవంతుడైతే తన ప్రవర్తనను మార్చుకుంటాడు అన్నాడు. హల్లెలూయా. మనం యథార్థవంతులుగా ఉండాలని ఆశిస్తున్నా. ఏదైనా వాక్యం కఠినంగా చెప్పినప్పుడు దైవజనులు ముఖం మార్చుకొని ఇది నా గురించే చెప్పాడని ఆ రోజు నుంచి మందిరానికి రాకుండా మానితే ఎవరికి నష్టం? మనకే నష్టం. చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం అన్నారు? అలిగిన వాడికే ఆ నష్టం. దేవుని మందిరంలో దేవ సేవకుల పైన, దేవుని పైన అలిగితే మీకు నాకు మనకే నష్టం. దావీదు మాత్రం తన తప్పును తెలుసుకొని వెంటనే పశ్చాత్తాపడి ఏడ్చి ప్రలాపించి 51వ కీర్తన ఆయన రాశారు. తన ఆత్మకు కలిగిన కల్మషమంతా తొలగించుకున్నట్లు, అయ్యా నీ రక్తముతో నన్ను కడుగు పరిశుద్ధపరచు అని చాలా చక్కగా ఆ యొక్క అధ్యాయం అంతా కూడా రాసి పెట్టాడు. కీర్తనల పుస్తకం 19వ కీర్తన వచనం 12 మనం చూడగలిగితే, 19వ కీర్తన వచనం 12 మనం చూస్తే ఆయన అన్నాడు, తన తప్పులు పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? 19:12 తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన పాపములను తప్పులను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? యెషయా కనుగొన్నాడు, దావీదు కనుగొన్నాడు, చాలామంది కనుగొన్నారు. మరి మనం కనుగొంటున్నామా? మన వీపు మనకు తెలుస్తుందా? నేను చేసే తప్పు అని మనకు తెలుస్తుందా? దేవుని వాక్యానికి పోల్చి చూసినప్పుడు, పరిశుద్ధులకు పోల్చి చూసినప్పుడు మన తప్పు తెలుస్తుంది. దావీదు తెలుసుకున్నాడు, తన పొరపాటు కనుగొని వెంటనే ప్రాయశ్చిత్త పడబట్టి ఆయన పాపములు క్షమించబడి రక్షణ ఆనందాన్ని అతను మరలా అనుభవించగలిగాడు. మరి మీలో నాలో ప్రార్థన ఉందా అన్నదాన్ని నేను మనవి చేసుకుంటున్నా. 79వ కీర్తన వచనము 9 చూసినప్పుడు, 79వ కీర్తన వచనము 9 మనం చూస్తే నేను అన్నాడు, ఏమో చూడండి, మా రక్షణకర్తవైన మా దేవా, నీ నామమును బట్టి మాకు సహాయం చెయ్యయ్యా, నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము అని అన్నాడు. నీ నామము, యేసు నామము. యేసు అంటే ఏమంట? పాపులను రక్షించడానికి వచ్చిన నామం. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన విడిపించను కనుక ఆయనకు యేసు అనే పేరు
పెట్టబడును. నీ నామమును బట్టి మా పాపములు క్షమించుమయ్యా. పాపములు ఒక్కటి క్షమించబడితే, అపవిత్రతని తీసివేయబడితే అన్ని విధాల ఆశీర్వాదాలు మనకు సమృద్ధిగా దొరుకుతాయి. అప్పుడు డబ్బు కోసం ఒకరి దగ్గరకు, చదువు కోసం ఒకరి దగ్గర కోసం, ఏంటారు వేరే వేరే శత్రువు మీద జయం కోసం ఇంకొకరి దగ్గరకు పోయి అవసరమో లే. అన్ని ఒక్క ఆయనే ఇస్తాడు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి మనము కడగమని ప్రభువుని అడిగితే కడగటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆఖరిగా ఆయన శిష్యులతో ఆయన ఆఖరి భోజనం చేసే ముందు ప్రభు చేసిన గొప్ప కార్యం మనం చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. అంతటా పల్లెంలో నీళ్లు పోసుకొని శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఇట్లు చేయొచ్చు. ఆయన సీమోను పేతురు దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనేను. అందుకు యేసు, నేను చేసే ఈ పని ఇప్పుడు నీకు తెలవదు కానీ ఇక మీదట తెలుసుకుందువు అని అతనితో చెప్పగా, పేతురు నీవెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అనెను. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాదు నా చేతులు నా తల కూడా కడుగుమని. యేసు ప్రభు శిష్యుల పాదములు కడుక్కుంటూ వస్తున్నాడు. పాదములు ఉన్నప్పుడు మన అడుగుజాడలు, మన ప్రవర్తనను వాక్యము చేత సరిచేసేటువంటి విధానం. యేసు ప్రభు ఆయన శిష్యుల పాదాలు కడుగుతుంటే మిగతా వాళ్ళందరూ కడిగించుకుంటున్నారు. ఇందులో ఏదో ఉంటుంది, లేకపోతే ప్రభు మన పాదాలు కడగడు. ఏదో ఉంటుందని అందరూ మౌనంగా ఉంటే పేతురు మాత్రం నువ్వెన్నడూ నా పాదాలు ముట్టొద్దయ్యా అన్నట్టుగా చెప్తున్నారు. చాలామంది అంటాం, నువ్వు నాకు చెప్పొద్దు, నువ్వు నాకు చెప్పేటంత వాడిని నువ్వు కాదో, నువ్వు చెప్తే నేను వినాలా అన్నట్టుగా కూడా అనేవారు లేకపోలేదు. నీ వయసు ఎంత, నా వయసు ఎంత, నీలాంటి సేవకుల్ని ఎంతమంది చూస్తుంటామని చాలామంది అనేవాళ్ళు లేకపోలేదు. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను కడగకపోతే నాలో నీకు పాలు లేదు. హల్లెలూయా. మీరు మార్పు నొంది పసిపిల్లల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో మీకు ప్రవేశం లేదు. మన ప్రవర్తన చెడిపోయింది, మన అడుగుజాడలు చెడిపోయాయి, మన జీవితం చెడిపోయింది. ఆయన తన వాక్యము చేత, ఉదక స్నానము చేత మనల్ని కడిగితే తప్ప ఆయన యందు మనం ఆనందించమని దేవుని వాక్యం వాళ్ళకు చెప్తుంది. కాబట్టి ఆయన చెప్పేటప్పుడు మనం వినాలి, దిద్దుకోవాలి. పేతురు, నేను నిన్ను కడగపోతే నాలో నీకు పాలు లేదు నాయనా అంటే, అలాగా ప్రభువా, అలాగైతే నా పాదములు మాత్రం కాదయ్యా, నా తల కూడా కడుగు, నా చేతులు కూడా కడుగు. తలలో దుష్టాభిప్రాయం ఉంది, చేతులు మాలిన్యంతో నిండి ఉంది, మొత్తం కడుగు నాయనా అంటే ప్రభు అన్నాడు, స్నానం చేసిన వాడు పాదాలు మాత్రం కడుక్కుంటే చాలు. నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, స్నానం చేయబడినావు కదా, ఇప్పుడు నీ ప్రవర్తన కొంచెం దిద్దుకుంటే అంతే చాలు నాయనా. ప్రియమైన దేవుని జనాంగమా, వాక్యం నీతో నాతో మాట్లాడుతుంటే, అయ్యా నాకు వచ్చిన జబ్బు, నాకు వచ్చిన కష్టం, దీనికి కారణం మీద నీకే తెలుసు. ప్రియ నా పరమ తండ్రి, నా ఆత్మలో సంతోషం సమాధానం లేదు ప్రభా, దాన్ని బట్టి కూడా నీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను, నన్ను కరుణించువా అనేటువంటి ప్రార్థన మనం చేయవలసిన బదులమై ఉన్నాం. కీర్తనల పుస్తకం 65వ కీర్తన, కీర్తన పుస్తకం 65వ కీర్తన వచనం 3 చూస్తే, కీర్తనలు 65 వచనం 3, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనవయ్యా, నా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచిత్తము చేయుదువు. నా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచిత్తము చేయుదువు. హోటల్లో బాగా తిన్నారు, తిరిగి కట్టే డబ్బులు కట్టడానికి లేనప్పుడు హోటల్ వారు ఒక వ్యక్తిని కొడుతూ ఉంటే అతని గురించి తెలిసిన వారు, ఎందుకు కొడుతున్నారే, కొట్టదండి అంటే, తిన్నాడు పీకల దాకా, తాగాడు పీకల దాకా, బారులు ఎంత తాగాడు, డబ్బులు లేకుండా డబ్బులు లేవంటున్నాడు, అందుకు కొడుతున్నామంటే, కొట్టదండి అంటే, మరి డబ్బులు నువ్వు ఇస్తావా అంటే, సరే నేను ఇస్తానులే అని డబ్బులు లేకపోయినా
ఏదో వాచ్ ఉంగరమో ఏదో ఉంటే అది ఇచ్చేసి ఆ వ్యక్తిని విడిపిస్తారు కదా. మనము చేసిన దోషాలన్నిటినీ ఆయన తన మీద వేసుకొని మనల్ని క్షమించినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. బైబిల్ మాట అంటుంది, యోబు గ్రంథం 33వ అధ్యాయం, యోబు గ్రంథం 33వ అధ్యాయం వచనం 24 చూద్దాం. వచనం 24 ఏమన్నాడు చూడండి. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపింపుము, ప్రాయచిత్తము నాకు దొరికెను. ప్రాయచిత్త బలిగా నన్ను నేను సమర్పించుకుంటున్నా కనుక అతన్ని విడిపించండి, ఆ శిక్ష ఏదో నేను భరిస్తున్నాను. ప్రియమైన దేవుని జనాంగమా, ఏనంటున్నాడు, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయచిత్తము చేయుచున్నావు ప్రభువా. ప్రియమైన దేవుని జనాంగమా, మరి మీరు నేను మనం ప్రాయచిత్త బలిగా యేసు ప్రభు మన కోసం అయ్యాడని తెలుసుకొని దిద్దుబాటు లేకపోతే చాలా కష్టమని ప్రభుపేట మనం చేస్తున్నాం. ముగించుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనం 5 మనం చూస్తే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనం 5 మనం చూసినప్పుడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, నీతి, దాన ధర్మాలు, పేదలకు సహాయము, ఏదో సహాయము, ఆవులకు మేత పెట్టడం, కుక్కలకు అన్నం పెట్టడం, రోగులకు ఏదో సహాయం చేయడం అని వేరే విధమైనటువంటి లోక సంబంధమైన దాన ధర్మాలు చేసి పవిత్రులం అవుదాం, పరిశుద్ధులం అవుదాం, పుణ్యం తెచ్చుకుందాం అనుకుంటే అలా కాదు. అది దాన్ని ఏమంటారంటే కాకులను కొట్టి గద్దలకు వేసినట్టుగా అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ అంటున్నాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధ ఆత్మను మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, రెండో జన్మ లేదు. పునర్జన్మ అంటే రెండో జన్మ కాదు. అప్పుడే ఆయన ఏమన్నాడు, అయ్యా ఈ సిగరెట్ ప్యాకెట్, ఈ పాన్ పరాక్ ప్యాకెట్ ఎగ్గిపెట్టి నావి కాదయ్యా, లోనకు పోయినాడే వానివి. హల్లెలూయా. 2 కొరింథీ 5:17 చెప్పిన ప్రకారం ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడెవరు? నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను. అదే మనిషే, కానీ మనస్సులో మార్పు పొందుతున్నాం, హృదయంలో మార్పు పొందుతున్నాం, రక్షణానందాన్ని పొందుతున్నాం. అందుకంటున్నాడు, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారా మనలను రక్షించాను. రక్షించబడ్డామా? మన ఆత్మకు, మన శరీరానికి కలిగిన మాలిన్యం అంతట్లో నుంచి మనం బయటకు వచ్చినామా అన్నదాన్ని మనం పరీక్షించుకోవాలి. ఎలాగా? బైబిల్ సంకలో పెట్టుకోనో, మెడలో డాలర్ వేసుకోనో కాదు, కానీ నిత్యము భయము కలిగి నడుచుకోవడం ద్వారా. ఆఖరికి వచ్చిన చదివి ముగించుకుందాం. హెబ్రీయులకు 9వ అధ్యాయం, హెబ్రీయులకు 9వ అధ్యాయం వచనం 14 చదువుకుందాం. హెబ్రీయులకు 9వ అధ్యాయం వచనం 14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఆయన మీ కొరకు, నా కొరకు కార్చిన రక్తము ద్వారా శుద్ధి చేయబడుతుంది. హల్లెలూయా. ఒక్కసారి సిలువ వైపు చూద్దాం. ఆయన నీ కోసం, నా కోసం ఆయన పడిన పాటు చూద్దాం. ఆయన పొందిన దెబ్బలు చూద్దాం. ఆయన పొందిన మేకుల దెబ్బలు, బల్లెపు పోటు, రాళ్ళ దెబ్బలు, ముళ్ళ కిరీటాన్ని చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, ఇదంతా కూడా నా కొరకే కదా, ఇదంతా నా నిమిత్తమే కదా, నేను చేసిన దోషాన్ని బట్టే కదా అని మన అంతరాత్మ మనను అప్పటికప్పుడు గద్దిస్తున్నప్పుడు పాత జీవితం యొక్క జోలికి మనం పోము. మనస్సాక్షిని ఏం చేసింది?
శుద్ధి చేసింది. టోటల్ మిషన్ కొత్తగా అయిపోయింది. ఇంకా పాత దాని జోలికి పోకుండా నూతనంగా ఉండే స్వభావాన్ని దేవుడు మనకు కలుగు చేశాడు. అందుకే 119 కీర్తనలోని 9, 10, 11 వచనాలలో అంటున్న మాట ఏమన్నాడంటే, అయ్యా నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో నేను ఉంచుకొని ఉన్నాను. నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను అని అంటే వాక్యాన్ని కంఠస్థం చేసి లోపల ఉంచుకోవడం కాదండి. వాక్యము శరీరధారి అయి, ఆదిలో వాక్యం ఉన్నది అన్నాడు కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో వసించాను అని యోహాను 1:14 చూస్తాం కదా. అంటే యేసు ప్రభువే వాక్యం. ఆదిలో యేసు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను, యేసే దేవుడై ఉండెను. ఆ దేవుడు ఆత్మస్వరూపైన దేవుడు శరీరధారిగా ఈ లోకంలోనికి మన మధ్యకు వచ్చాడు. మనందరి దోషములు ఆయన మీద మోపబడితే ఆయనను సిలువలో చంపేశాడు. మనందరి దోషాల నిమిత్తం తను తాను అర్పించుకున్నప్పుడు సిలువలో ఘోరమైన మరణాన్ని అనుభవిస్తే నా కొరకే కదా ఆయన చనిపోయాడు. ప్రభువా నీవు నా కొరకు చనిపోయావు, నేను ఇక మీద నీలాగా నీ కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకున్నట్లయితే మన శరీరానికి కలిగిన మాలిన్యము, ఆత్మ కలిగిన మాలిన్యము శుద్ధి అయి పరిశుద్ధపరచబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవా ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన మాటలు నేను నెమ్మరు వేసుకుంటూ నన్ను నేను శుద్ధి చేసుకోవడానికి సహాయం చేయి ప్రభా అని ప్రభుకు మనం సమర్పించుకుందాం. దయచేసి వాక్యాన్ని అయ్యగారు కంటిన్యూ చేయాలని. దైవజనులు, మంచి దైవజనులు మనోళ్ళల్లో ఉండడం మనకెంతో సంతోషం. అందరం చేతులు తట్టి ఒక్కసారి దేవుని నామమున మహిమపరుద్దాం. ఈ సమయంలో అయ్యగారు ప్రార్థన చేస్తారు. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీతిగల రాజా, సర్వశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ పరిశుద్ధమైన పుణ్య పాదములకు వందనములు స్తుతిస్తోతున్నా స్వామి. పునరుత్థాన దినమందున ప్రభు నీ సన్నిధానంలో మిమ్మల్ని ఆరాధించాలి, మిమ్మల్ని స్తుతించాలి. మా జీవితంలో మీరు చేసిన మేలన్నీ కూడా నీ మందిరంలోకి వచ్చి మేము తలబోసుకొని మిమ్మల్ని మహింపరచాలనే భాగ్యాన్ని ఇక్కడ వచ్చిన 50 మందికును వారితో పాటు మాకును ఇచ్చినందుకు మీకు వందనాలు స్వామి. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యం ఇచ్చారు. ఆత్మకు కాల్చిన వాక్యమును మీరు మీ దాసం ద్వారా మాకు అందించారు. అవును ప్రభు, 2 విషయాలు నా ప్రభు, శరీరము మరియు ఆత్మకు కావాల్సిన శుద్ధతను పరిశుద్ధతను బట్టి నా ప్రభు నీ సేవకుల ద్వారా చక్కగా వివరించినందుకు మీకు వందనములు. విన్న వాక్యం నా తండ్రి ప్రతి హృదయాలను కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి, మారు మనసు పొందాలి, నూతనంగా వాళ్ళు మార్చబడాలి, వాళ్ళు మంచి ఫలములు కనబడాలని ఎదురు చూస్తుండగా అలాంటి ఫలములు ఫలించే బిడ్డలుగా అవునట్లు కృప చూపండి. ఆ రీతిగా మీ బిడ్డల్ని మీరు మార్చుకొని నడిపించండి దేవా, స్తోత్రములు. ఆ మాదిరి కాకుండా నా ప్రభు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా జరగాలి, అనేక మందిని నీ సన్నిధానికి తీసుకురావాలి అని మీ బిడ్డలు ఇచ్చిన ఈ కానుకలను నా ప్రభు ప్రత్యేకంగా దీవించండి. దాని రెట్టింపుల బిడ్డలుగా అనుగ్రహించండి. పోగబడిన కానుకలు నీ రాజ్య వ్యాప్తి కొరకు ఏ రీతిగా వాడబడను, తగిన రీతిగా వాడబడినట్టు కృప చూపండి. సంఘ కాపుని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, నా తండ్రి వారికి బహుమార్చండి, కుమారుని దీవించండి దేవస్థానం. వారి పట్ల ఇంతవరకు మీ కాపుదల, మీ రక్షణ, మీ ఆలోచన, మీ యొక్క సన్నిధిని ఆ బిడ్డల పట్ల మీరు నిలిపి ఇంతవరకు మీరు నడిపించారు నాన్న. మీ కొందరు వచ్చినట్టు 50 మందిలో తండ్రి ఎలాంటి చింతలతో, బాధలతో, వ్యాధులతో వచ్చినారో వారందరినీ నా తండ్రి ఈరోజు మీరు విడుదలనిచ్చి మీ వాక్యం ఉదుకు చేత వారు శుద్ధి చేసి పరిశుద్ధపరిచి సంతోషంతో వెళ్ళలాగా మీ కృపనిచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకొనొచ్చు. ఈ సమయంలో మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు. మీ నామాన్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ స్తుతిస్తూ మీ ప్రియకుమారుడు మా గొప్ప రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినియముతో ప్రార్థించి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేర్చున్నదో భూమి మీద అలాగే నెరవేరును. మా దినాహారం నేడు మీరు మాకు దయచి మా రుణస్తులు మీకు క్షమించిన ప్రకారం మాను క్షమించు. మా శోధనలెక్తే కాదుష్యం తగ్గించు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ అనేదంతా నీవైనావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయును.
మీషా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము ఈ గాయి మీద కుమ్మరించుము దేవా రమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా ఆమేన్. పాపము నుండి విమోచించి తన రక్తము ద్వారా పరిశుద్ధపరచగలిగే శక్తి కలిగిన యేసుక్రీస్తు కృప, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులయ్యుండని చెప్పిన తండ్రి అయిన దేవుని ప్రేమ, నిన్ను సర్వసత్యములోనికి నడిపించగలిగే పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ వాక్యాన్ని విని ఈరోజు ఒక తీర్మానాన్ని తీర్మానించుకున్నా ప్రతి బిడ్డలకును సదాకాలము తోడైండి నడిపించునుగాక. నా ప్రాణమా ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి.